కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారితో ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఆర్థికేతర డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు నేడు ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని శాశ్వత సభ్య సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు 14 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. మొదట చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుతూ గత 230 సమస్యలలో 115 పరిష్కారం అయ్యాయని, 114 పరిష్కారం కాలేదని, 1 బీయింగ్ అప్లోడెడ్ అని తెలిపారు. అనంతరం అన్ని సంఘాల నాయకులు కామన్ సమస్యలు తెలిపారు. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ 30% మంజూరు చేయాలని, 3 కొత్త డిఏలను చెల్లించాలని, 11వ పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ ఉద్యోగులకు 90% డిఏ క్యాష్ రూపంలో ఇవ్వాలని, పెన్షనర్కు పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఎన్కాష్మెంట్, ఎర్నల్ లీవ్ చెల్లించాలి. 2004 జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 2004 తర్వాత నియామకైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పంచాయతీరాజ్ యాజమాన్యంలోని మరణించిన ఉపాధ్యాయుల కుటుంబంలో ఒకరికి వెంటనే కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు. దుర్మార్గమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీస్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.